భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. జపాన్ ని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎలా రూపాంతరం చెందింది? 2030 నాటికి పెట్టుకున్న లక్ష్యం ఏంటి? భారతదేశం రోజురోజుకు శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఆర్థిక రంగం పరుగులు పెడుతోంది. నామినల్ జీడీపీలో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సుమారు 6.5% వృద్ధి రేటును సాధించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, టారిఫ్ల కత్తులు, రష్యా చమురు కొనుగోళ్లు చేయాలి అన్న బెదిరింపులు ఇవేమీ భారత్ ఆర్థిక ప్రగతిని ఆపలేకపోయాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ వాటన్నిటినీ వ్యూహాత్మకంగా అధిగమించడంలో భారత్ సక్సెస్ అయింది. స్థిరమైన విధానాలు, ఆర్థిక నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, మౌలిక వసతులు, తయారీ రంగం, దేశీయ వినియోగ, జీఎస్టీ 2.0 వంటి సంస్కరణలతో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైన జపాన్ను పక్కను నెట్టి 4వ స్థానంలో నిలిచింది. కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్లలో దాదాపు రెట్టింపైంది. భవిష్యత్తులో కూడా వృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ $4.51 ట్రిలియన్ చేరుకుంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ మాత్రం $4.46 ట్రిలియన్ ఉండనుంది. కాగా ఆర్థిక ఎదుగుదలతో పాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండడం విశేషమని నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగ సమస్య తగ్గడం, ఎగుమతులు కూడా సక్రమంగా పెరుగుతూ ఉండడం శుభసూచకమని అంటున్నారు. రుణ వృద్ధి, వస్తు సేవలకు డిమాండ్ పెరగడం వంటివన్నీ సానుకూల సంకేతాలు అంటున్నారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్లకు అంటే 2047 నాటికల్లా భారత్ మధ్యాదాయ దేశంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.2% మేర పెరిగింది. అంతకుముందు 2 త్రైమాసికాల వృద్ధి రేటుతో పోలిస్తే ఇది అధికం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 7.8% మేర వృద్ధి చెందగా గతేడాది చివరి త్రైమాసికంలో 7.4% వృద్ధి నమోదైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నా దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడమే దీనికి కారణము అంటున్నారు నిపుణులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, తరువాత చైనా 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో జర్మనీ ఉంది. ఇప్పుడు 4వ స్థానానికి చేరుకున్న భారత్ 2030 కల్లా జర్మనీని పక్కకు నెట్టి 3వ స్థానానికి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం జపాన్ను అధిగమించిన భారత్ మరో 3.5 ఏళ్లలో జర్మనీని కూడా ఆర్థికంగా ఓవర్టేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు ఆర్థికవేత్తలు. 2030 నాటికల్లా $7.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఖాయము అంటున్నారు.